రెవెన్యూ సదస్సులకు సంబంధించి, అసైన్‌మెంట్స్‌కి సంబంధించి, అలాగే రేషన్ కార్డులు, రీసర్వే, అలాగే ఈ క్రాప్ వీటన్నిటికి సంబంధించి వివరాలనైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా రెవెన్యూ సదస్సులకు సంబంధించి చూసినట్లయితే, రెవెన్యూ సదస్సులనేవి 2024 డిసెంబర్ 6వ తేదీ నుంచి 2025 జనవరి 8వ తేదీ వరకు కూడా ఈ రెవెన్యూ సదస్సులైతే జరుగుతాయి. ఈ రెవెన్యూ సదస్సుల్లో ఎలాంటి కంప్లెయింట్ తీసుకుంటారు, ఏంటి అనే వివరాలనైతే ఆల్రెడీ నేను గత వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియోలో అయితే చూడండి. ఇక రెవెన్యూ సదస్సుల్లో ముఖ్యంగా ఏం చర్చిస్తారంటే, ఫ్రీ హోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అలాగే గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాలు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రభుత్వం ఎవరి ప్రజలకి ఏదైతే భూములు అందించిందో వారింటి యొక్క వివరాలనైతే ఆ రెవెన్యూ సదస్సులో అయితే డిస్ప్లే చేస్తారు. అందులో అవకతవకలు ఏమైనా జరిగినట్లయితే. అంటే ఉదాహరణకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటంటే, గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇంటి స్థలాలనేవి అనర్హులకు కూడా అందాయని. ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో అలాంటి అనర్హులు ఎవరినైనా గుర్తిస్తే వారికి ఆ ఇంటి స్థలాలనేవి తొలగించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఇంటి స్థలాలనేవి అందించడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. అలాగే అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్‌కి సంబంధించి ఏదైతే జీవో తీసుకొచ్చారో, అంటే అసైన్ ల్యాండ్స్‌ని ఫ్రీ హోల్డ్ చేయడం కోసం జీవో అయితే తీసుకొచ్చారు కదా! దానికి సంబంధించి ఆ జీవోలో కొన్ని మార్పులైతే చేసే అవకాశం అయితే ఉంది. అంటే 3 ఎకరాల లోపు భూమి ఏదైతే ఉందో, పేదలకిచ్చిన భూమి ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ హోల్డ్ చేసే నిర్ణయం అనేది జిల్లా కలెక్టర్‌గా అయితే ఉంటుందనైతే పేపర్‌లో అయితే రాశారు. అది కూడా గ్రామాల్లో. ఇక పట్టణాల్లో వచ్చేసి ప్రభుత్వానికి అయితే అధికారం ఉంటుందని అయితే రాయడం జరిగింది. ఇలా రెవెన్యూ సదస్సులో వచ్చిన కంప్లెయింట్స్ ఏవైతే ఉన్నాయో, కంప్లెయింట్స్ అన్ని కూడా 45 రోజుల్లో క్లియర్ చేస్తారని అయితే రాశారు. అంటే జనవరి 8వ తేదీ వరకు కూడా ఈ రెవెన్యూ సదస్సులైతే జరుగుతాయి కాబట్టి, ఇంకొక నెల తీసేసినా ఫిబ్రవరి అంటే మేబీ మార్చ్‌లో ఫ్రీ హోల్డ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక రీసర్వేకి సంబంధించి చూసినట్లయితే, రీసర్వే అనేది స్టార్ట్ చేయడం కన్ఫర్మ్‌గా చేస్తారు. అంటే అది పూర్తిగా ఆపేరు. మళ్ళీ రీసర్వేని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేదైతే తెలీదు. ఇప్పటికే రీసర్వే పూర్తయిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రామాల్లో గ్రామ సభలైతే కండక్ట్ చేశారు కాబట్టి, ఆ ఇష్యూస్ అయితే క్లియర్ చేస్తారు. అలాగే ఇప్పటి వరకు ప్రెజెంట్ కంటిన్యూ అవుతున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో, వాటికి ఆ గ్రామాల్లో త్వరలోనే రీసర్వే అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అంటే కంటిన్యూ చేస్తారు. ఇక రీసర్వే ఇంకా స్టార్ట్ చేయని గ్రామాలు ఏవైతే ఉన్నాయో, వాటికి కూడా త్వరలోనే షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే జాయింట్ ఎల్‌పీఎం నంబర్‌ల ఇష్యూ అనేది క్లియర్ చేయడం కోసం ఎవరికైతే జాయింట్ ఎల్‌పీఎం నంబర్‌ల ఇష్యూ ఉందో, ఆ రైతులకి మళ్ళీ భూముల సర్వే అయితే ప్రభుత్వం చేయనుంది. అంటే మ్యూటేషన్ అంటారు కదా! సర్వే చేసి మ్యూటేషన్ పెడతారు కదా! సేమ్ అదే ప్రాసెస్‌ని ప్రభుత్వం అయితే ఫాలో అవ్వనుంది. ఎక్కడైతే ఈ జాయింట్ ఎల్‌పీఎం నంబర్‌ల ఇష్యూ ఉందో, ఆ ఎల్‌పీఎం నంబర్‌ల ఇష్యూ ఉన్న రైతుల్ని పిలిచి అక్కడ మళ్ళీ ప్రభుత్వం సర్వే అయితే కండక్ట్ చేస్తుంది. వారి దగ్గర నుంచి ఎలాంటి అమౌంట్ వసూలు చేయకుండానే వారికి సర్వే అనేది చేసి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఎల్‌పీఎం నంబర్ అయితే కేటాయించి, వారి పేర్లనేవి అంటే జాయింట్ ఎల్‌పీఎం నంబర్ ఇష్యూ లేకుండా క్లియర్ చేయడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లయితే చేస్తుంది. ఇందుకోసం రైతులెవరు కూడా ప్రభుత్వానికి అమౌంట్ అయితే చెల్లించిన అవసరం లేదు. అలాగే మరొక అప్డేట్ చూసినట్లయితే, ఈ పంట నమోదుకి సంబంధించి వివరాలని ప్రెజెంట్ మనం అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో అవకాశం అయితే లేదు. అంటే అక్కడ ఆప్షన్‌లు అయితే చూపిస్తుంది కానీ, ఎలాంటి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు కదా! ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆధార్ నంబర్, అలాగే ఫోన్ నంబర్ ఈ 2 కూడా ఉపయోగించి రైతులు ఈ క్రాప్ యొక్క వివరాలు, అంటే ఈ పంట నమోదు యొక్క వివరాలు చెక్ చేసుకోవడానికి ఆ ఆప్షన్ అయితే ఇస్తామని అయితే చెప్తుంది. ఇక రేషన్ కార్డులకి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే, డిసెంబర్ 2వ తేదీ నుంచి సచివాలయాల్లో కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారని అయితే న్యూస్ ఆర్టికల్స్‌లో అయితే వచ్చింది. దాన్ని బేస్ చేసి చాలా మంది సచివాలయాలకు వెళ్లి అడగటం, అక్కడ ఆప్షన్ రాలేదని చెప్పడం, ఇలా అయితే కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారు. ప్రభుత్వం నుంచి అప్డేట్ మాత్రమే వచ్చింది. ఇంకా అధికారికంగా ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్, అంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఇలాంటి ప్రాసెస్ ఏది కూడా అధికారులకైతే రాలేదు. అంటే గ్రామ సచివాలయ సిబ్బందికైతే ఇంకా ఎలాంటి సమాచారం అయితే రాలేదు. దానికి సంబంధించి ఉత్తర్వులు అయితే రావాల్సి ఉంది. అందుకోసం ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ ఆప్షన్ ఇచ్చినా కూడా రాష్ట్రం మొత్తం మీద ఒకేసారి ఇవ్వకపోవచ్చు. ట్రయల్స్ అయితే ఉంటాయి కదా! ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని, ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉండొచ్చు. పైగా ఇంకా ఆలస్యం అవడానికి మరొక కారణం వచ్చేసి, గత ప్రభుత్వంలో చాలా మంది రైస్ కార్డులకైతే అప్లై చేశారు. ఆ దరఖాస్తులే దాదాపు 3 లక్షలకు పైగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అవన్నీ క్లియర్ చేసిన తర్వాత, అంటే ఆ ఇష్యూ అనేది క్లియర్ అయిన తర్వాత, ఇప్పుడు గత ప్రభుత్వంలో అసలు అప్లై చేయకుండా ఉన్నారు కదా! అలాంటి వారికి కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేయడానికి అవకాశం అయితే ఇస్తారు. ఇంకా గత ప్రభుత్వంలో అప్లై చేసిన కార్డులే ఇంకా క్లియర్ అవ్వలేదు కదా! అవి క్లియర్ చేసిన వెంటనే, అంటే మరొక వారం రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులకి సంబంధించి అప్డేట్ అయితే రావచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి త్వరలోనే ఉత్తర్వులు కూడా వస్తాయి. దానికోసం మీరు కనీసం వారం రోజులు వెయిట్ చేసినట్లయితే పూర్తి వివరాలైతే తెలుస్తాయి. అలాగే మరొక అప్డేట్ చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బియ్యానికి బదులు నగదు పంపిణీ చేసే అవకాశం ఉంది అని కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి కారణం ఏంటి అంటే, చాలా వరకు బియ్యం అనేది అక్రమంగా రవాణా చేస్తున్నారు కాబట్టి, ఎవరైతే పేదలున్నారో వారికి బియ్యానికి బదులు నగదు పంపిణీ చేస్తే వారికి ఉపయోగంగా ఉంటుంది అనేసి
కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధంగా బియ్యానికి బదులు నగదు పంపిణీ చేస్తున్నారు కదా! అక్కడ ఏ విధంగా అమలవుతుంది ఆ ప్రాసెస్ అంతా చూసి త్వరలోనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే రేషన్ కార్డులు ఉన్నాయో అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారికి బియ్యానికి బదులుగా నగదు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది.